నమస్తే, వెల్కమ్ టు టీవీ8 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొన్న మహిళపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్ట్. బొల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామం నందు జీవి ఆంజనేయులు ఎన్నికల ప్రచారం. ప్రచార కార్యక్రమంలో దూసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో 2400 మంది దళితులపై దాడులు. బొల్లపల్లి మండలం గంగుపల్లి తండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొన్న మహిళపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్ట్. మహిళా ఫోటో ట్యాగ్ తో గెస్ట్ హౌస్ పాప అని పోస్టు చేసిన వైసీపీ సోషల్ మీడియాపై జిల్లా ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చిన గిరిజన మహిళ పోస్ట్ చేసిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వినుకొండ గెస్ట్ హౌస్ పాప అని చెప్పి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ రిలీజ్ చేశారండి. ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. నా తండ్రి స్థాయిలో ఉన్న అతను ఆయన్ని తీసుకొని నేను గిరిజన మహిళని, అలాంటిది కూడా కొంచెం కూడా ఆలోచన లేకుండా ఇలాంటి ప్రచారాలు చేయటం ఎంతవరకు కరెక్ట్? మీ ఇళ్లలో మహిళలు లేరా? మాకంటూ ఫ్యామిలీలు ఉండవండి. నా తండ్రి స్థానంలో ఉన్న ఆయన్ని పట్టుకొని కూతురు లాంటి దాన్ని నేను ఏంటండి ఈ పోస్ట్ ఏంటి? వినుకొండ గెస్ట్ హౌస్ పాప. నాకు ఫ్యామిలీ లేదండి, నాకు చుట్టాలు ఉండరా? రాష్ట్రంలో నేను ఒక నాయకురాలిని. ఇలాంటి పోస్ట్ చూస్తే నా గురించి ఏమనుకోవాలండి? దీన్ని ఎలా భరించగలగాలి? ఒక మహిళనైనా నేను, సామాన్య మహిళలం, దీన్ని ఎలా ఎదుర్కోవాలి మేము? రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి కట్టుకునే చీరల గురించి విమర్శిస్తూ ఉంటారు. మా ఇంటి బిడ్డవా అని తండ్రినే అవమానించుకుంటాడు. ఇక్కడ లోకల్గా చూసుకుంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వైసీపీ సంబంధించి ప్రతి ఒక్క నాయకుడు కూడా మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు చేస్తూ వాళ్ళని విమర్శిస్తూ ఇదే పనిగా పెట్టుకున్నారు. ఎలాంటి మేము బయటికి రావాలి? మేము గిరిజనులం, సుగాలి జాతికి చెందిన వాళ్ళం. మాకు కట్టుబాట్లు ఉంటాయి. అన్నిటినీ దాటి ధైర్యంగా బయటకు వచ్చి మా ఉనికిని చాటుకోవడానికి మేము బయటకు వచ్చాం. ఇలాంటివి చేస్తే, ఇలాంటి ప్రచారాలు చేస్తే మేము బయటకు వచ్చి ఎలా మాట్లాడగలం? మేము చెప్పగలం. ఈ పోస్ట్ పెట్టినోడిని, రే నా కొడక నువ్వు కనిపిస్తే చెప్పు తీసుకొని కొడతా అని నాకు చెప్పాలని ఉంటుంది. కానీ మాకు కొంచెమైనా సంస్కారం ఉంది, మేము చెప్పలేము. ఇతను నా మీద ఇలా మాట్లాడాడు. ఈ పోస్ట్ ఎవడైతే పెట్టాడో ఇతను నా మీద ఈ పోస్ట్ని చేశాడు. వాళ్ళ పార్టీలో మహిళా నాయకులు లేరండి, మహిళా కార్యకర్తలు లేరా? వాళ్ళని కూడా ఇదే చూపుతో చూస్తున్నారా? వాళ్ళ కార్యకర్తల్ని కూడా, వాళ్ళ పార్టీలో పనిచేసే మహిళల్ని కూడా ఇదే చూపుతో చూస్తున్నారా? వాళ్ళ ఇంట్లో మహిళలు ఎవరు ప్రచారాలకు వెళ్ళట్లేదా? వాళ్ళ మీద కూడా మేము ఇలాంటివి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారాలు చేస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది? తల్లికి చెల్లికి తేడా తెలియకుండా పెంచారు ఆ వీడి తల్లిదండ్రి. తల్లికి చెల్లికి తేడా తెలియకుండా వీడి. బొల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్న వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకరరావు శ్రీనివాసరావు, అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. అది కాబట్టి జాగ్రత్తగా ఓట్లేనమ్మా. గెలిచే ప్రభుత్వం తెలుగుదేశం, గెలిచే ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు, పార్లమెంట్ సభ్యులు మంచి వ్యక్తి. మంచి వ్యక్తులను ఆదరించండి, మంచి వ్యక్తుల్ని దీవించండి, మంచి వ్యక్తుల్ని గెలిపించండి. ఇది నా స్లోగను. సరే, ఇప్పుడు మన ఎవరు ఏదో మాట్లాడారు కదా,
ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ అయినటువంటి బొల్లా గారు, అదే బొల్లా గారు డొల్లా గారు, బొల్లా నాయుడు గారు. అయ్యో నాయుడు ఎవరంటే గొప్ప కాకండి, ఆయన మీ నాయుడు కాదు, డొల్లా నాయుడు మా సీనున్నాడే. అర్థమైందా? బూతుల నాయుడు. మరి బూతుల నాయుడు మాట్లాడేది ఏంలే, దేనికి ఎంత కోపం? ఈ ఊరుంది, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఏంటి నేను అడుగుతున్నా. నేను ఈ రోడ్ వేసా, నేను సబ్స్టేషన్ తెచ్చా, నేనంటే నేను కాదు, నా హయాంలో. అదేవిధంగా ఇళ్ళు కట్టించాం పేదలందరికీ, అదేవిధంగా పెన్షన్లు ఇప్పించాం, ఇన్ని కార్యక్రమాలు చేశాం. మా తర్వాత ఆంజనేయులు గారు వచ్చారు, ఆయన ముగిన సీసీ రోడ్లన్నీ వేశారు, పెన్షన్లు ఇప్పించారు, పేదవారికి లోన్లు ఇప్పించారు. అన్నిటికి మించి ఎవరన్నా పేదవాళ్ళు ఆయన ఇంటికి వెళ్తే కళ్ళు, కళ్ళజోళ్ళు, కంటి ఆపరేషన్లు, స్కాలర్షిప్లు ఇన్ని ఇచ్చేటటువంటి మంచి వ్యక్తి ఆంజనేయులు గారు. సరే మీకు ఒక అనుమానం రావచ్చు, పోయినసారి నువ్వు అటు వచ్చావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావా అని. దీనికి కూడా సమాధానం చెబుతా. తప్పనిసరిగా నేను పార్టీ మారింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, మనకు రాజధాని కావాలి, గోదావరి నీళ్లు రావాలి. ఇది నా బిడ్డల భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కోసమే నేను పార్టీ మారాను. నాతో పాటు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంత మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి పరిస్థితి లేదన్నారు. గంగా కృష్ణమూర్తి ఎంత సౌమ్యుడో ఆయనే బయటికి పంపించారు. అంటే ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి అక్కడ స్థానం లేదని తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలా అనే ఆలోచనతో ఈరోజు ఇటు రావడం జరిగింది. ముఖ్యంగా మంచి అభ్యర్థి ఆంజనేయులు గారు. 20 సంవత్సరాలు మేము ప్రత్యర్థులకు ఉన్న ఎక్కడ ఇట్లాంటి మాటలు మేము మాట్లాడుకోలేదయ్యా. గౌరవం మాట్లాడుకునేవాళ్ళం, మీకు తెలుసు కదా. మరి ఈ బూతుల నాయుడు ఎట్లా ప్రతి ఊర్లో ఏం చెప్తున్నారు, ఇక్కడ కూడా నేనేదో వినుకోంలో ఈ ఊర్లో ఏం చెప్పడు. ఈ ఊర్లో చేసింది ఏమీ లేదుగా. ఏం చేశాడు? ఏమీ లేదు. పేదలకు ఇల్లు లేవు, పెన్షన్లు లేవు, రోడ్లు లేవు, ఏమీ లేవయ్యా, బూతులు మాత్రమే ఉన్నాయి. ఈ ఊర్లో పెద్దలు కూడా ఎవరైనా గౌరవంగా ఆడిపోతే పంజాబ్ వచ్చారు అని బూతులు తిట్టేటటువంటి పరిస్థితి ఈ ఊరు వైపు చూపిన నాయకులు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయడాయా. ఆ వినుకొండ నేనేదో చేశానని చెబుతుడు, ఘాట్లో నేనేసానంటాడు, కింద మంచినీళ్ళు నేను ఇచ్చానంటాడు, చివరికి రామలింగేశ్వర స్వామి గుడి కూడా నేనే కట్టానంటాడు. ఇవన్నీ అబద్ధాలు. రామలింగేశ్వర స్వామి గుడి మనం అందరం కలిసి కట్టుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఘాట్రోడ్డు ఆంజనేయులు గారు 7 లక్షలు సొంత డబ్బులు ఇచ్చి 7 కోట్లు శాంక్షన్ చేయించారు. నేను కూడా 50,000 ఇచ్చిన. నరసింహారెడ్డి గారి భూమిని 10 ఎకరాల ఎకరం 2.5 కోట్లు 20 లక్షలకి తెనాలి సోదరులు బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ నరసింహారెడ్డి గారు పాపం ఎక్కడికో వెళ్ళాడు పైన, తెలుసు కదా. అలాంటి దుర్మార్గుడు మా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు లేరండి. మేము ఏ రోజైనా పులుపుల శివయ్య గారి దగ్గర నుంచి, రాజకుమార్ దగ్గర నుంచి, గంగినేని గారి దగ్గర నుంచి మేమందరం 10 మంది ఎమ్మెల్యేలు చేశాం. మేము ఏం చెప్పి చెబుతాం, అయ్యా మా హయాంలో 4 పనులు చేశామయ్యా, మళ్ళా ఎలక్షన్ వచ్చినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించమని చెబుతాం తప్ప మేము బెదిరించాం, బూతులు తిట్టాం. పైగా ఆయన ఏం చెబుతాడు, ఆంజనేయులు గారు మట్టి అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, మక్కెల చేపలు అమ్ముకున్నాడు. వరి నీ పాడుగాని మేము అమ్ముకునేది ఏంటి? ఆంజనేయులు డిగ్రీ చదువుకున్నాడు, ఉద్యోగం చేసిండు, కంపెనీ పెట్టుకున్నాడు. ఆంజనేయులు పుట్టే వరకు వాళ్ళ నాయనలు 7 అన్నదమ్ములు, వాళ్ళ పెద్దనాయన సర్పంచ్, వాళ్ళ చిన్నాయన సర్పంచ్. వాస్తవే కదా. మా నాయన నేను పుట్టే వరకు సర్పంచ్, నేను 30 ఎకరాల రైతుని, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అయ్యా. మరి నీ చరిత్ర ఏంది నీ చరిత్ర? కృష్ణదేవరాయలు గారిని పట్టుకొని నీ అబ్బా అంటాడు. రత్తయ్య గారు విజ్ఞాన రత్తయ్య గారిని పట్టుకొని బూతులు మాట్లాడుతాడు. ఆయన అయ్యా అనేటప్పుడు మా అయ్య సంగతి చెప్పే కదా. మరి ఈయనయ్య సంగతి ఏంది? తప్పైనా చెప్పరు. మాకు సంస్కారం ఉంది, గౌరవం ఉంది, కానీ మమ్మల్ని అన్నారు మేము చెప్పక తప్పదయ్యా. ఏడయ్యా దళారీ చేసుకునేటువంటి గేదెలు నమ్ముకునే దళారీ, తప్పే లేదయ్యా, మహానుభావుడు పైన ఉంటాడు. కానీ నువ్వు ఒక లారీ క్లీనర్వి, తర్వాత లారీ డ్రైవర్వి, తర్వాత సినిమా డబ్బాలు వేసుకునే వ్యక్తివి, తర్వాత 6 రూపాయలు ఫైనాన్స్ పెట్టిన వ్యక్తివి, తర్వాత మనం పాలు పోస్తే
మన శాతాలు తగ్గించి పోటీసుడైనటువంటి వ్యక్తి అంతా జరగచ్చు కదా. ఇంకా తర్వాత పార్టీల గురించి చెబుతారు. వారిని పాడు గారు ఎన్ని పార్టీలు మారినో తెలుగుదేశం కోస్తే పచ్చం వద్దంటారు. పాపం నేను ఎప్పుడల్లా పుట్టినప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. తర్వాత చిరంజీవి గారి పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ, తర్వాత వైసీపీ పార్టీ, రేపు ఓడిపోయిన తర్వాత బీజేపీ పార్టీ. ఇంకా తప్ప అయితే లేదులేండి. ఇన్ని పార్టీలు మారిన నువ్వు బ్రహ్మనాయుడు గారు మా గురించి మాట్లాడతా. కాబట్టి అయ్యా మాటలు తగ్గించుకో, బూతులు తగ్గించుకో, గౌరవంగా ఉండు. ఈ పదవ శాస్త్రం కాదు, 10 మంది ఇంటికి పోయినావు, వ్యవసాయం చేసుకుంటున్నావు, గౌరవంగా బతుకుతున్నావు. రేపు నీ పదవి పోయిన తర్వాత నీ సంగతి ఏంటి? నువ్వు వినకుండా రాగలుగుతావా? రైతులను తలకాయలు పాల్గొట్టేయటం, రైతుల్ని జైల్లో వేయించడం, అమాయకులైన తెలుగుదేశం కార్యకర్తల మీద శ్రీనివాసరావు నేర్పించడం ఏంటిది? మేము ఎప్పుడైనా తప్పుడు కేసులు పెట్టావా? ఎవరు ఆస్తులు జోలిపోయావా? ఎవరు వ్యాపారం జోలిపోయావా? అర్థమైంది కదా. కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి సమయం లేదు. కానీ ఈ బూతుల నాయుడు గారిని త్వరలో ఇంటికి పంపించి మంచి వ్యక్తులైన ఆంజనేయులు గారిని, శ్రీకృష్ణదేవరాయలు గారిని 2 ఓట్లు కూడా. పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఎన్నికల ప్రచారంలో భాగంగా మెంటాడ మండలం రాబంద మీసాలపేట, కొంపంకి, ఇంధనవలస, జేతి, ఇప్పలవలస గ్రామాల్లో పర్యటించారు. ప్రతి గ్రామంలో మహిళలు, గ్రామస్తులు పూల దండలతో, మేళ తాళాలతో ఘన స్వాగతం పలికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మీ అందరి ఆదరాభిమానాలు చూస్తుంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చెలుమూరు వెంకటరావు, జనసేన మండల నాయకులు సభవరపు రాజశేఖర్, గొర్రె ముసలినాయుడు, గెద్దె అన్నవరం మరియు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి ప్రజలారా, శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు సైకిల్ ఉన్నాయి. ఎవరైనా వైసీపీ డిబేట్కి కానీ చర్చకు వస్తా చెప్తాం, టైం లేదు. అలాగే ఈరోజు తెలుగుదేశం మేనిఫెస్టో జనసేన మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో 6 పథకాలు ఫ్రీగా ఇచ్చారు. మనకు రోడ్లు వస్తాయి, కాలువలు వస్తాయి, ఇల్లులు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, రాష్ట్రం క్షేమంగా ఉంటుంది, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఉంటుంది. మీరు పండించిన పంట కొనుగోలు కేంద్రాలకు ఇస్తే వారం రోజుల్లో డబ్బులు వస్తాయి, చెక్ డబ్బులు వస్తాయి. అలాగే అన్ని రకాలుగా పిల్లలకు చదువులు ఉంటాయి, అలాగే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదు, చికెన్ కొట్లు, మటన్ కొట్లు, మందు కొట్ల దగ్గర ఉద్యోగాలు కాదు. టీచర్లు లేదా పోలీసులు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, అలా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రమే అభివృద్ధి చేస్తుంది. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడానికి మనం మార్పు కోరుకోవాలి. ఎందుకంటే ఒక్క ఓటు ఒక్కసారి అని గెలిచిన తర్వాత ముఖ్యంగా మహిళలకు ఇంత మోసం చేయలేదు. మనందరికీ తెలుసు కదా, మద్యపాన నిషేధం చేస్తేనే వచ్చి ఓటు అడుగుతాను అన్నాడు. మద్యపానం ఎక్కడైనా పోయిందా? 100 300 అయింది కదా. అలాగే ఆడపిల్లలు, చిన్నపిల్లలకు మనం సైకిల్ ఇచ్చాం. ఇప్పుడు ఒక సైకిల్ అని ఎవరికైనా ఇచ్చా? అతను సైకిల్ చూస్తే భయం వస్తుంది, మన సైకిల్ అని. పిల్లలు తొక్కుకోవడానికి మనం సైకిల్ ఇస్తానికి సైకిల్ చూస్తే భయం. ఇక ఆడ 45 సంవత్సరాలుగా పెన్షన్ అన్నాడు, ఎవరికైనా వచ్చిందమ్మా? లేదు. మళ్ళీ డాక్రా గ్రూపుల వాళ్ళందరికి కూడా ఎప్పుడు వడ్డీ లేని రుణాలు మనం ఇచ్చేవాళ్ళం. ఒక్కసారి 5 సంవత్సరాలు ఇచ్చాడమ్మా. మరి అంతకన్నా దారుణం ఏమని చెప్పండి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చదువుకున్న పిల్లల సైకిళ్ళు వస్తాయి. 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి చదువుకున్న చిన్నపిల్లలు అందరికీ కూడా, ఆడలేదు మగలేదు ఎవరికైనా సరే 15,000 రూపాయల సంవత్సరంకి. ఒక్కరికి కాదమ్మా, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది. అలాగే రైతులకు 20,000 రూపాయలు. అలాగే మనకు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, మనం ఎక్కిన ఆర్టీసీ బస్ ఫ్రీ మనకి. అలాగే డాక్రా గ్రూప్ మహిళలు ఎవరున్నారో వాళ్ళందరికీ 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం వస్తుందమ్మా. మనకు నచ్చినప్పుడు కట్టుకోవచ్చు. అలాగే ఎవరైనా పొరపాటున చనిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయల బీమా వస్తుందమ్మా. ఎందుకంటే 10 లక్షలు, ఇంతకు ముందు 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 10 లక్షలుగా మార్చారు.
అలాగే రేట్లు తగ్గుతాయి, మనకందరికీ బాగుంటది. దయచేసి ఆలోచించండి. 4 సార్లు గెలిచిన వ్యక్తి మీకు కనిపించలేదు, 2 సార్లు ఓడిపోయినా ఎప్పుడు మీతోనే ఉంటున్నాను. మీ కష్టంలో, సుఖంలో, బాధల్లో, బందీల్లో, పండగల్లో, పుణ్యంలో ఉంటాను. దయచేసి నన్ను ఆదరించండి, అభిమానించండి, నాకు సాయం చేయండి. ఈ మండలం ఆడపిల్లగా, ఈ మండలం కోడలుగా నాకు హక్కు ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా నన్ను ఆశీర్వదించి, అభిమానించి మీరందరూ నాకు సాయం చేసి అందరినీ కోరుకుంటున్నాను. రాష్ట్రంలో 2400 మంది దళితులపై దాడులు. జగన్ రెడ్డి క్రైస్తవుడు కాదు, స్వరూపానంద స్వామి కాలు ముక్కిన జగన్. మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యలు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దళితులపై దాడులు పెరిగాయని, ఇప్పటి వరకు 2400 దాడులు, హత్యలు, అత్యాచారాలు, దుర్మార్గాలు జరిగాయని మాజీ మంత్రి జవహర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులపై దాడులు, దుర్మార్గాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే జగన్ రెడ్డి దగ్గర ఉన్న దళిత నాయకులు మాట్లాడారని, వాళ్లకు కావాల్సింది పదవులు, కుర్చీ లేనని అన్నారు. దళితుల ప్రాణాలకు రక్షణ కావాలన్నా, సంక్షేమం కావాలన్నా, అభివృద్ధి జరగాలన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అదేవిధంగా డప్పు కళాకారులకి, చెప్పులు కుట్టే వాళ్ళకి, చర్మకారులకి పెన్షన్లు ఇచ్చాం. ఈరోజు ఆ పెన్షన్లు మేము ఎక్కడేసిన కొంగలు అక్కడ 8,000 మందికి ఇస్తే 8,000 ఉన్నాయి. అదనంగా ఒక్కడికి కూడా, ఎందుకంటే డప్పు కళాకారులకి కనీసం ఎక్కడ ఉన్నారో ఈ ప్రభుత్వానికి తెలియదు, చెప్పులు కుట్టే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, చర్మకారులు ఎక్కడ ఉన్నారో తెలియదు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అందరితో పాటు సమానంగా పెన్షన్లు ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా దళితులకి 50 సంవత్సరాలకి పెన్షన్లు ఇవ్వడం జరుగుద్ది, బడుగులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది. ఇవన్నీ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు చంద్రబాబు నాయుడు గారి సాధ్యమవుతాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చూస్తే మీరందరికీ తెలుసు, నేను తూర్పుగోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఉన్న సందర్భం, అక్కడ శిరోమండనం చేసినటువంటి పరిస్థితి. నేను ప్రెసిడెంట్ అవడంతో అక్కడ శిరోమండనం కేసు వచ్చింది. మీ అందరూ వరప్రసాద్ విషయంలో శిరోమండనం జరిగింది. అదేవిధంగా ఒక మైనర్ బాలిక, దళిత బాలికని రేప్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ మీద వదిలేసిన పరిస్థితి, పోలీస్ స్టేషన్ దగ్గర. అదేవిధంగా మీరు వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక అతన్ని అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసి ఇంటి దగ్గర తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఆ కొన్ని మాత్రమే మచ్చుతనక. దాదాపు 2,400 పైగా ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, దోపిడీలు కానీ, భూ కబ్జాలు కానీ వాళ్ళే జరిగినటువంటి సందర్భంలో మా మేధావులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడో ఒక్కడు నోరు మీద కూడా వాళ్ళకి కావాల్సింది కుర్చీ తప్ప ఇంకేమీ లేదు. ఇలాంటి సందర్భాలు మేము అడుగుతూ ఉంది, ప్రాణానికి రక్షణ కావాలి, సంక్షేమం జరగాలి, అభివృద్ధి జరగాలి. ఎన్ని జరగాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది. కనుక ఇక్కడ ఆంజనేయులు గారి గురించి నేను ఈ ప్రజలకి ఏమి చెప్పక్కర్లా, ఎందుకంటే మీకు కంపారిజన్ తెలుసు. ఇప్పుడున్న ఎమ్మెల్యేకి, ఇదివరకు చేసినటువంటి ఎమ్మెల్యేకి ఏది మంచిది అనేది మీరందరికీ తెలుసు. దాంతోపాటు బిడ్డల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా జీవి ఆంజనేయులు గారికి ఒక ఓటు, అదేవిధంగా కృష్ణదేవరాయలు గారికి ఒక ఓటు వేసి అఖండమైన మెజార్టీ గెలిపించండి. వినుకొండ మీద కూడా నాకు ప్రత్యేక అభిమానం. నా స్నేహితులు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు, అనేక సార్లు ఇక్కడికి వస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఏ నెల ఓడిపోయాడు అనుకున్నాను. గతంలో జీవి ఆంజనేయులు గారి ప్రోగ్రాంలు అన్నీ కూడా చూసిన తర్వాత ఏ నెల ఓడిపోయాడు అనుకున్నాను. సరే, ఏదైతే గాలి అందామా, ధూళి అందామా ఏదో ఒకటి జరిగిపోయింది. ఇప్పుడైనా సరే పునర్నిర్మాణం, ఈ రాష్ట్ర పునర్నిర్మాణం గుంటూరు జిల్లా వాసుల బాధ్యత, కృష్ణా జిల్లా వాళ్ళ వాసుల బాధ్యత. ఎందుకంటే అమరావతి ద్వారానే అభివృద్ధి జరుగుద్ది, అభివృద్ధి ద్వారానే సంక్షేమం జరుగుద్ది. అభివృద్ధి జరగాలంటే రొటేషన్ కావాలి. ఆ రొటేషన్ కావాలంటే ఖచ్చితంగా పరిశ్రమలు రావాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతాయనే విషయం మీ అందరికి కూడా తెలియజేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయమని మీరు కూడా దయచేసి విలేకరులు కూడా అడుగుతాను. మీ కుటుంబం హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొన్న మహిళపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్ట్. బొల్లపల్లి మండలం వెల్లటూరు గ్రామం నందు జీవి ఆంజనేయులు ఎన్నికల ప్రచారం. ప్రచార కార్యక్రమంలో దూసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో 2,400 మంది దళితులపై దాడులు.